ఈరోజు సాంబార్ రెసిపీ. దానికోసం కావాల్సినవి కందిపప్పు బాయిల్ చేసి పెట్టుకోవాలి, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్, బెండకాయ, సోరకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా పువ్వు వేసుకోవాలి, దీంతో ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, సోరకాయ, బెండకాయ, క్యారెట్, ఇలా సాల్ట్ వేసుకోవాలి. కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి. వీటిని ఇవి కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్లో ఫస్ట్ ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇందులోనే కరివేపాకు వేసుకొని మసాలా పెట్టుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు కొంచెం మెంతి పొడి, జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం లైట్గా షుగర్ వేసుకోవాలి. సాంబారు మసిలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి సాంబార్ రెడీ.